తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అని మాజీ మంత్రి హరీష్ రావు సెటర్లేశారు. కింద నుంచి గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన బ్రతుకు ఏం కావాలని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మొన్న మల్లికార్జున ఖర్గేన పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్ళినప్పుడు అలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య శివకుమార్ దగ్గర మాట్లాడతాడని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. అల్లమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుద్దని కనీసం బుద్ధి రేవంత్ రెడ్డికి లేదు. రాహుల్ గాంధీతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఫోన్ కూడా చేపించలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒకటే పని కాదు, తెలంగాణ బాగోగుల గురించి కూడా పట్టించుకో అని హరీష్ రావు సూచించారు. ఏపీ 463 టీఎంసీల నీళ్లు మళ్లిస్తే నేను మీద 112 టీఎంసీలు ఆపుకుంటా అని కర్ణాటక అంటుంది. నేను 74 టీఎంసీలు ఆపుకుంటా అని మహారాష్ట్ర అంటుంది. 112 టీఎంసీలు కర్ణాటక, 74 టీఎంసీలు మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటారు. ఆ నల్లమల్లను అనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు నల్లమల్ల పులివా పిల్లివా ఎలుకవా ఎందుకు మాట్లాడడం లేదు? పులి అయితే మాట్లాడేవాడివి, పిల్లివి ఎలుకవు కాబట్టి మాట్లాడడం లేదని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి చాలా వరకు కూడా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మనం తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నియామకాలు నిధుల గురించి అని చెప్పి అంటా ఉన్నారు. కానీ అదే మనకి ఇప్పుడు సరిగ్గా అందట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అదే తరహాలో నీళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఈ టీఎంసీలు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర 112, కర్ణాటక 74 ఇట్లా ఒక్కొక్కరు తీసుకెళ్ళిపోతే మనకేం మిగులుతాయి అని చెప్పేసి వీళ్ళ చర్చ అన్నట్టు. సో నీళ్ళే మనకు ముఖ్యం కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు ఇవే మనకు దీని మీద ప్రధానమైన అంశం ఏదైతే ఉన్నదో ఇదే మనకు ప్రధానమైనవి కాబట్టి తెలంగాణకు ఈ నీళ్ళ మీద ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఏపీకి అటు కర్ణాటకకు, నువ్వు ఎందుకు పిల్లిలాగా ఉంటావు అని విమర్శలు మాత్రం చేస్తూ ఉన్నారు అనమాట. సో అదే తరహాలో పుల్లివా పిలివా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. ఇక పసిడి పరుగులంట బంగారం ధర రోజుకు